హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాస్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2022 మారుతి షిఫ్ట్ సిఎన్జిలో మనకు ఇక్కడ చూడవచ్చు. మీరు ఈ బ్యాచ్ తోటే గుర్తుపట్టేసి ఉంటారు. సిఎన్జి వెహికల్ అయితే లాంచ్ అయింది ఈ హ్యాచ్ బ్యాక్ వెహికల్లో. మారుతి షిఫ్ట్ అంటే మనందరికీ తెలుసు. టాప్ 10 లిస్ట్లో ఎప్పుడు కూడా సేల్స్లో ఎవ్రీ మంత్ మనకు మారుతి షిఫ్ట్ అయితే ఎప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ షిఫ్ట్ పైన మనకు సిఎన్జి వెహికల్ అంటే జస్ట్ ఇమాజిన్, మనకు పర్ఫార్మెన్స్ అలాగే మోస్ట్ ఫ్యామిలీ కార్లో మనకు మైలేజ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. దీని మైలేజ్ ఇప్పుడు మనకు 30.9 km/లీటర్ అనేది క్లెయిమ్ చేస్తుంది అఫీషియల్గా. ఇందులో వేరియంట్స్ పరంగా మాట్లాడితే 2 వేరియంట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి మనకు, VXi అండ్ ZXi. మీకోసం VXi వేరియంట్ తీసుకొచ్చాను. అంటే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫోర్డబుల్గా అనేది ఉంటుంది ఈ కారు. ఈ దసరా సీజన్లో మనకు ఫెస్టివ్ సీజన్ కాబట్టి మంచి మైలేజ్ ఉన్న ఫ్యామిలీ కార్ కావాలనుకుంటే ఖచ్చితంగా మారుతి సుజుకి షిఫ్ట్కి అయితే రావచ్చు. డెఫినెట్గా మీకు స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ ఎప్పుడు కూడా అరేంజ్ ఉంటాయి. స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్కి కాల్ చేయండి, షోరూమ్ని విజిట్ చేయండి. మన ఛానల్ తరఫున ఎప్పుడు కూడా ఉంటాయి. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే మీ అందరికీ తెలుసు. షిఫ్ట్లోనే మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ చీపెస్ట్ మిడిల్ క్లాస్ కార్ ఇది. ఇప్పుడు ఇందులో సిఎన్జి కిట్ అనేది మనము ఆఫ్ ద మార్కెట్ పెట్టించుకున్నట్టయితే ఖచ్చితంగా 30,000 to 40,000లో మనకు బయట అయిపోతుంది. బట్ మనకు అంత సేఫ్ అనేది కాదు. ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జి అనేది ఎప్పుడు కూడా వారంటీతో ఉంటుంది కాబట్టి మనకు ఈ సిఎన్జి కిట్కి చాలా వాల్యూ ఉంటుంది. ఇది ఆన్ రోడ్ ప్రైస్ నుంచి 95,000 రూపీస్, 95,000 రూపాయల ప్రైస్ అనేది ఎక్కువగా కాస్ట్ పడుతుంది మనకు ఏ వేరియంట్ అయినప్పటికీ. దాని గురించి కూడా ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, ఎక్స్షోరూమ్ ప్రైసెస్ అనేది నేను టోటల్గా కార్కి సంబంధించి వీడియో ఎండింగ్లో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి హాల్లో పెట్టుకుని అయితే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ అన్నీ కూడా, మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా ఉంటాయి. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఒకసారి మీకు సిఎన్జి కిట్ కంపెనీ నుంచి ఫిట్టెడ్గా ఇన్స్టాలేషన్ ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుందని చూపిస్తాను. ఇంజన్ మనకైతే ఇలా ఉంటుంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, డ్యూయల్ జెట్ VVT టెక్నాలజీతో వస్తుంది. పెట్రోల్లో డ్రైవ్ చేసినట్టయితే పవర్ ఒకలా ఉంటుంది, సిఎన్జిలో డ్రైవ్ చేస్తే పవర్ ఒకలా వస్తుంది మనకు. పెట్రోల్ అయితే మనకు 90 bhp ఆఫ్ పవర్ అండ్ 113 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. అదే మీరు సిఎన్జిలో రన్ చేస్తే ఖచ్చితంగా పవర్ అనేది లాస్ అవుతారు. అది ఏ కార్లో అయినా కూడా సిఎన్జిలో పవర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది ఒక డ్రాబ్యాక్ చూడొచ్చు. సిఎన్జి పవర్ ట్రెండ్స్ వచ్చేసి ఇందులో మనకు 70 bhp ఆఫ్ పవర్ అండ్ 98 Nm ఆఫ్ టార్క్ అనేది ఇందులో ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. చాలామంది అడుగుతుంటారు ఆటోమేటిక్ ఉంటుందా సిఎన్జిలో అనేది. ఇప్పటివరకు ఏ కార్లో కూడా సిఎన్జిలో ఆటోమేటిక్ ఉండదు. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ 5 స్పీడ్ గేర్ బాక్స్లో మాత్రమే ఉంటుంది. మీరు ZXi వెళ్ళండి, VXi వెళ్ళండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. బట్ మారుతి వాళ్ళు ఫస్ట్ టైం మనకు సిఎన్జి వెహికల్లో గేర్ బాక్స్, ఈ పర్టికులర్ ఇంజన్ పైన గేర్ బాక్స్ అనేది ట్యూన్ చేశారు ఈ షిఫ్ట్ సిఎన్జికి స్పెసిఫిక్గా. మనకు ఇప్పుడు సిఎన్జిలో మైలేజ్ వచ్చేసి 30.9 km/లీటర్ అఫీషియల్గా క్లెయిమ్ చేస్తుందంటున్నారు. రియల్ వరల్డ్లో 27 కూడా వేసుకోవచ్చు. ఇంకా పెట్రోల్లో డ్రైవ్ చేస్తే ఎమర్జెన్సీ పర్పస్ కోసం మీరు 20 km/లీటర్ మైలేజ్ ఎక్కడ కూడా పోదు మనకు రియల్ వరల్డ్లో. ఇది ఓవరాల్గా దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్. ఒకసారి మనము ఫ్యూచర్స్ ఏంటి, డైమెన్షన్స్, లుక్స్ అన్నీ కూడా మనము సిఎన్జి షిఫ్ట్లో చూద్దాము. ఫ్రెండ్స్, ఇంకా లుక్స్ వైజ్గా వెళ్ళినట్టయితే ఇది VXi వేరియంట్ కాబట్టి ఇందులో ఫ్యూచర్స్ అండ్ లుక్స్ ఎలా ఉన్నాయని చూద్దాము. యాజ్టీస్ ఫ్రంట్ నుంచి ఏం చేంజెస్ లేవు మనకు. షిఫ్ట్లో నార్మల్గా ఎలా అయితే ఉంటాయో అలాగే మనకి ఇందులో కూడా క్రోమ్ లైన్ అనేది గ్రిల్ పైన చూడవచ్చు. మనకి ఇది అట్రాక్టివ్గా ఉంటుంది. బాడీ కలర్స్ కిట్ ప్లేట్స్ అనేవి ఉంటాయి, స్పెషల్గా ఉంటాయి. అండ్ ఫాగ్ ల్యాంప్స్ అనేవి VXi వేరియంట్ కాబట్టి మనకు మిస్ అవుతాయి. అండ్ దాంతోపాటు ఇందులో మనకు ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఓన్లీ హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ మాత్రమే ఉంటాయి. ఇనఫ్ ఉంటాయి. హై బీమ్ ఉంటుంది మనకి ఇందులో సింగిల్గా. అండ్ బల్బ్గానే మనకు టర్న్ ఇండికేటర్ కూడా ఉంటుంది. అండ్ ఓవరాల్ డిజైన్స్ పరంగా మనం ఎప్పుడైతే ఫేస్ లిఫ్టెడ్ వర్షన్ చూసామో సేమ్ డిజైన్స్, ఏది మారలేదు. సైడ్ నుంచి మాట్లాడితే మనకు VXi వేరియంట్ కాబట్టి వీల్స్ అనేవి ఇలా ఉంటాయి. అలాయ్ వీల్స్ రావు, వీల్ క్యాప్స్ ఉంటాయి. 165/80R 14 ఇంచెస్ టైర్స్ అనేవి ఇస్తున్నారు. ఫ్రంట్ MacPherson, రేర్ వచ్చేసి టార్షన్ బీమ్ సస్పెన్షన్ కామన్గా ఉంటుంది. బాడీ కలర్ ORVM మనకు దొరుకుతుంది VXi వేరియంట్ అయినప్పుడు కూడాను. టర్న్ ఇండికేటర్ ఉంటుంది ఎల్ఈడీగా. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. కాస్ట్ కటింగ్ కాకుండా నీట్గా VXi వేరియంట్లో డిజైన్స్ అనేవి, కలర్స్ అనేవి కాంబినేషన్ చాలా బాగా సెట్ చేశారు. ఏ పిల్లర్, B పిల్లర్, C పిల్లర్ బ్లాక్అవుట్ చేయడం వల్ల కొద్దిగా స్పోర్టియర్గా ఉంటుంది మనకు ఈ కార్ పైన. డైమెన్షన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి మనకు. 3.84 మీటర్స్ ఆఫ్ లెంత్, 1.73 మీటర్స్ ఆఫ్ మనకు బ్రెత్, 1.53 మీటర్స్ ఆఫ్ హైట్, 2.45 మీటర్స్ ఆఫ్ వీల్ బేస్ అనేది మనకి ఇందులో అయితే దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ మేజర్ అప్డేట్ సిఎన్జి ఫిల్లింగ్. చాలా మటుకు మనకు పెట్రోల్ సైడ్నే సిఎన్జి ఫిల్లింగ్ అనేది ఉంటుంది. బట్ మారుతి వాళ్ళ నుంచి సేఫ్ ఏంటంటే మనకు ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లిడ్ ఆఫ్ సిఎన్జి ఫిల్లింగ్ చూడొచ్చు. ఈ లిడ్ కనిపిస్తుంది కదా, ఇది మనకు
కొత్తగా ఏం డిజైన్ చేసింది కాదు, ఆల్రెడీ ఇంతకుముందు డిజైర్లో కూడా ఉండే ఈ ఫ్యూచర్ అనేది. సో ఇక్కడ నుంచే మీరు సిఎన్జి అనేది ఫిల్ చేసుకోవచ్చు ఈజీగా. బట్ ఇంతకుముందు ఏంటంటే పెట్రోల్ లిడ్లోనే సిఎన్జి ఉంటుండే, లైక్ ఇంతకుముందు ఎర్టిగాలో కానివ్వండి, సెలీరోలో కానీ అలాగే ఉంటుండే. బట్ న్యూ డిజైర్ అండ్ షిఫ్ట్ నుంచి మనకు ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఏదైతే లిడ్ ఉంటుందో సిఎన్జి నుంచి ఇస్తున్నారు. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు పెట్రోల్ సైడ్ కాకుండా డేంజర్ అనేది ఉండదు, కొద్దిగా మనకు సేఫ్గా అయితే ఉంటుంది. సో రేర్ లుక్స్లో మనకు ఇలా అయితే ఉంటాయి. మనకు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ కామన్గా అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ రివర్స్ లైట్ అండ్ బల్బ్ అనేది మనకు టర్న్ ఇండికేటర్ బల్బ్గానే ఉంటుంది. 4 పార్కింగ్ సెన్సార్స్ అనేవి VXA వేరియంట్ ఉంటుంది. కాకపోతే కెమెరా అనేది ఉంటుంది మనకి ఇందులో. వైపర్ అండ్ డిఫాగర్ రెండు కూడా మిస్ అయ్యాయి. స్పాయిలర్ విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ దొరుకుతుంది. సిఎన్జి బ్యాచింగ్ చూడొచ్చు. సో సిఎన్జి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరియంట్స్ అనేవి ఎక్కడ కూడా మనకు బాడీ పైన రాయలేరు, కాకపోతే షిఫ్ట్ ఒక లోగో అనేది బ్యాచింగ్ మనకి ఇస్తున్నారు. సుజుకి సింపుల్ లోగో, దట్స్ ఇట్. సో ఓవరాల్ రేర్ లుక్స్ అయితే ఎలా ఉంటాయి, క్విక్లీగా మనము సిఎన్జి గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇంకా అలాగే వెహికల్ యొక్క వెయిట్ అనేది 95 kgs వరకు వెయిట్ అనేది పెరిగింది ఇప్పుడు సిఎన్జి ట్యాంక్ వల్ల. ఒక ఆల్మోస్ట్ 100 kgs అనుకోండి, నియర్ బై అయితే వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఒకసారి మీకు బూట్ స్పేస్లో ఉన్న సిఎన్జి ట్యాంక్ చూపించాలి. సో ఫస్ట్ టైం మీరు షిఫ్ట్లో సిఎన్జి ట్యాంక్ని అయితే చూస్తున్నారు. ఫైనల్గా అయితే ఇందులో మనకు సిఎన్జి కిట్ అనేది ఇన్స్టాలేషన్ చూడొచ్చు. సో కంపెనీ ఫిట్టెడ్ ఇలా నీట్గా ఉంటాయి. మనకు బయట ఆఫ్ ద మార్కెట్ అయితే కొంచెం ఆ వైర్స్ అవన్నీ ఎక్స్పోజింగ్ ఉంటాయి. ఏదైతే మనకు ఫ్యూయల్ కానివ్వండి, ఏదైతే గ్యాస్ ఫిల్ చేస్తామో అదంతా కూడా ఎక్స్పోజింగ్ అవుతుంటాయి. ఫస్ట్లీ ఇప్పుడు సిఎన్జి గురించి మాట్లాడితే ఇందులో 55 లీటర్స్ ఆఫ్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది ఈ ట్యాంక్లో. సో సిఎన్జి ఒక గ్యాస్ వచ్చేసి 10 kgs వరకు అయితే అఫీషియల్గా చెప్పారు ఫిల్ చేసుకోవచ్చని. బట్ రియల్ వరల్డ్లో కొన్ని స్టేషన్స్ ఏదైతే ఫిల్లింగ్ స్టేషన్స్కి ప్రెషర్ పట్టి 9 kgs వరకు యావరేజ్గా అయితే వేసుకోవచ్చు. మనకు ఎక్కడ కూడా పోదు. 9 kgs ఆఫ్ గ్యాస్ అనేది సిఎన్జి గ్యాస్ ఫిల్ అవుతుంది. మన ఛానల్లో ఎప్పుడు కూడా ప్రాక్టికాలిటీ ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం. సో ఇప్పుడు 90 రూపీస్ అనేది ఈరోజు ప్రైస్ ఎస్టిమేషన్గా వేసుకుంటున్నాను. హైదరాబాద్ ప్రైస్ చెప్తున్నాను. మీ ఏరియా కాస్ట్ ఒకసారి మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి వేసుకోండి. సో 90 రూపీస్ యావరేజ్గా సిఎన్జి కాస్ట్ వేసుకున్నా కూడా పర్ కేజీ 9 kgsకి 810 రూపీస్ అనేది కాస్ట్ పడుతుంది. అంటే ఫుల్ ట్యాంక్ చేస్తే మనకు 270 కిలోమీటర్స్ వరకు అయితే ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 270 వరకు అయితే వెళ్తుంది. అదే మీరు పెట్రోల్లో కూడా ఒకసారి ఇలాగే క్యాలిక్యులేట్ చేయండి. సో పర్ కిలోమీటర్ ఎంత ఛార్జ్ పడుతుందని ఇప్పుడు మీరు అనుకున్నట్టయితే, సో ఇప్పుడు పర్ కిలోమీటర్ ఎంత ఛార్జ్ పడుతుందంటే 0.33 పైసా అనేది మనకు పర్ కిలోమీటర్కి ఛార్జ్ అనేది పడుతుంది. అంటే నాట్ ఈవెన్ 50 పైసా కూడా మనకు పర్ కిలోమీటర్ పట్టదు. అంటే మనకు 1 రూపీ కంటే తక్కువగానే మనకు కాస్ట్ అనేది పడుతుంది పెట్రోల్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు సిఎన్జి కిట్ ఇప్పుడు బూట్ స్పేస్లో ఉండడం వల్ల డ్రాబ్యాక్ ఏంటంటే మనకు మేజర్గా 268 లీటర్స్ ఉన్న బూట్ స్పేస్ మనకు 0 బూట్ స్పేస్ అవుతుంది. ఎందుకంటే సో ఇక్కడ మీరు ప్రాక్టికల్గా చూస్తే ఇది సిఎన్జి ట్యాంక్ ఉంది, ఇక్కడ స్టెప్ని ఇస్తున్నారు. కాకపోతే ఓన్లీ చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో లేడీస్వి అవి ఒక్కటి ఫిట్ అవుతుంది ఇక్కడ, అంతే. తప్పితే దీని మీద మీరు ఎలాంటి వెయిట్స్ అనేవి పెట్టకూడదు. అది కంపెనీ రూల్ అండ్ సిఎన్జి రూల్ కూడా అదే. ఏ కార్లో అయినా సిఎన్జి కిట్ పైన ఎలాంటి వెయిట్స్ పెట్టొద్దు, సూట్ కేసెస్, బ్యాగ్స్ ఏది పెట్టొద్దు. ఇక్కడ ఓన్లీ మనకు ఒక చిన్న బ్యాగ్, చిన్న హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఫిట్ అవుతుంది, అంతే. తప్పితే 0 బూట్ స్పేస్. మీకు మైలేజ్ కావాలంటే ఖచ్చితంగా బూట్ స్పేస్ని అయితే మీరు కాంప్రమైజ్ చేయాలి. బట్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే నార్మల్గా అయితే సుజుకి కార్స్లో సిఎన్జి కిట్ కింద మనకు స్టెప్నీ అనేది ఇస్తున్నారు, టాటా కార్స్లో కూడా. సో రేర్ సీట్స్ ఫోల్డ్ చేసిన తర్వాత దీని కింద నుంచి తీసుకోవచ్చు. బట్ అలా కాకుండా మనకు దానివల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే స్టెప్నీ అనేది సిఎన్జి కిట్ కింద పెడితే ర్యాట్లింగ్ సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది కంప్లైంట్స్ ప్రకారంగా. సో సుజుకి వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే ఇక్కడ ప్లేస్ చేసి దీనికి ఒక బెల్ట్ అనేది కడుతున్నారు. స్ట్రిప్ లైన్ బెల్ట్ అనేది చూడొచ్చు. ఇక్కడ లాక్ సిస్టమ్ చూడొచ్చు. సో ఈ లాక్ని లాగి మనకు ఈ బెల్ట్ లూజ్ చేసి స్టెప్ని యూజ్ చేసుకోవచ్చు. సో స్పేర్ వీల్ వచ్చేసి అలాయ్ వీల్ లేదు, ఆబ్వియస్లీ మెయిన్ వీలే, అలాయ్ వీల్ లేదు మనకు. అండ్ ఈ స్పేర్ వీల్ యొక్క సైజ్ గురించి మాట్లాడితే, సో సైజ్ వచ్చేసి 195 80 14 ఇంచెస్. సో వీల్ సైజ్ అనేది ఇంత ఉంటుంది మనకు. ఎలాంటి లైట్ కూడా ఇవ్వరు మనకు, పార్సల్ షెల్ మాత్రం ఉంది. సో దట్స్ ఇట్. ఓవరాల్గా సిఎన్జి గురించి అయితే ఇంతే మనకు. సో ఫైనల్లీ షిఫ్ట్లో కూడా సిఎన్జి వచ్చింది. ఎవరైనా షిఫ్ట్ పర్చేస్ చేసే వాళ్ళు బూట్ స్పేస్ అక్కర్లేదు మాకు. సిటీ పర్పస్ కోసం మెయిన్గా మాకు సిటీ ఎక్కువగా కండిషన్స్లో యూసేజ్ ఉంటుంది. మైలేజ్ కావాలంటే డెఫినెట్గా మీరు సిఎన్జి చూస్ చేసుకోవచ్చు. జస్ట్ 95,000 రూపీస్ ఎక్కువగా స్పెండ్ చేయాలి. బట్ మనకు వారంటీ ఉంటుంది, కంపెనీ ఫిట్టెడ్ కాబట్టి ఏ రిస్క్ ఉండదు మనకు. ఎందుకంటే మనకు బయట ఫిట్టింగ్ చేసుకుంటే ఎక్కడ ఏ ప్రాబ్లం అవుతుందో, ఎప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అవుతుందో అంటే ఒక టెన్షన్ ఉంటుంది ఫిల్లింగ్ స్టేషన్లో కూడా.
సో దీనివల్ల కూడా ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనకు సో ఫ్యూయల్ స్టేషన్ ఇక్కడ సైడ్ ఎక్స్టర్నల్ ఉన్నప్పుడు కూడాను సో ఫ్యామిలీలో ఎంతమంది ట్రావెల్ చేస్తున్నా మీరు ఎక్కడ ఉన్నప్పుడు కూడాను సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్ వెళ్ళినప్పుడు అందరూ దిగాలి, బయటికి దిగి సిఎన్జి ఫిల్ అనేది చేసుకోవాలి. బట్ రియల్గా చెప్పాలి అంటే ఎవరైనా ఒక్కరు వెళ్ళి ఎక్కడికైనా ట్రావెల్ చేసే ముందు ఫస్ట్ వెళ్ళి ఫిల్ చేసుకుంటే సిఎన్జి గ్యాస్ని సరిపోతుంది. మనకు ఒకసారి క్లోజ్ చేసి ఇంటీరియర్లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, సో ఏమున్నాయి ఒకసారి మనం చూద్దాము ఫ్రెండ్స్. ఇంకా అలాగే నేను ఎప్పుడు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ వీడియోలో మారుతి వాళ్ళది సిఎన్జి కిట్ చాలా సేఫ్ అని చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి మనకు గేర్ బాక్స్ ఒకటి రిఫైన్ చేశారు, సిఎన్జికి తగ్గట్టుగా ట్యూన్ చేశారు మనకు. అండ్ సెకండ్లీ వచ్చేసి మనకు ఎక్స్టర్నల్ సిఎన్జి ఫ్యూయల్ క్యాప్ అనేది బయట ఇవ్వడం వల్ల ఇదొక బెస్ట్ సేఫ్టీ, పెట్రోల్ సైడ్ కాకుండా ఇదొక సేఫ్టీ. అండ్ థర్డ్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు సో ఇక్కడ మాన్యువల్ నాబ్ అని చూడవచ్చు మీరు ఇక్కడ. సో మాన్యువల్గా అయితే మనం ఇది టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే సిఎన్జి కార్స్లో ఆటోమేటిక్ ఉంటుంది షటర్ బాల్ అనేది, బట్ ఇందులో ఏంటంటే మనకు మాన్యువల్గా ఇస్తున్నారు. సో మీకు సింపుల్గా చూపిస్తాను చూడండి. ఈ బ్లూ కలర్ అనేది షటర్ బాల్ అంటాము. సో ఈ మెయిన్ బ్లూ కలరే మనకు ఇది ఎక్స్టర్నల్ ఫ్యూయల్ అనేది మనం ఫిల్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇందులో ఫిల్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు ఇక్కడ నుంచి మనకు ఇంజన్కి అనేది ఇది వెళ్తుంది. పైపు చూసారా, ఇది ఇంజన్కి వెళ్తుంది ఇక్కడ సైడ్ నుంచి. సో మెయిన్ ఎక్స్టర్నల్ నుంచి ఫిల్ చేయాలన్నా ఇక్కడ నుంచి ఇంజన్కి వెళ్ళాలన్నా ఈ షటర్ బాలే మెయిన్ మనకు. సో ఒకవేళ మీకు సిఎన్జిలో నడపాలని ఇంట్రెస్ట్ లేదు, హైవేలో వెళ్తున్నప్పుడు మీకు పెట్రోలే ఎనఫ్, మాకు మైలేజ్ ఓకే బెటర్ ఉంది అనుకుంటే సో సేఫ్గా మీకు ఇంజన్కి వెళ్ళకుండా సిఎన్జి గ్యాస్ అనేది, సో ఈ నాబ్ చూడండి నేను ఎలా టర్న్ ఆఫ్ చేస్తున్నాను. జస్ట్ మీరు ఇలా అనేయచ్చు. ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. సో సిఎన్జి ఇలా ఆఫ్ చేసుకొని డైరెక్ట్ మీరు పెట్రోల్ నుంచే మీరు వెహికల్ అనేది రన్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే అసలు మీకు ఇప్పుడు సిఎన్జికి ఇంజన్కి సంబంధమే లేదు, రెండింటికి క్లోజ్ అయిపోతుంది ఈ షటర్ బాల్ తోటి. ఈ మెకానిజం మనకు మారుతి వాళ్ళు మాత్రమే ఇన్నోవేటివ్గా చేస్తారు. సో దీన్ని మళ్ళీ ఆన్ చేసుకోవాలంటే మనకు ఇలా మీరు టర్న్ చేసేసి సిఎన్జిలో ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ మనకు ఇంజన్కి సప్లై అనేది అవుతుంది సిఎన్జి. సో ఈ టెక్నాలజీ అనేది సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఎలా అయితే ఉంటుందో మనం ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడన్నా టూర్ కానీ ఎక్కడైనా 10 days వెళ్తున్నప్పుడు ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేసి వెళ్తాం కదా, అలాగే మీరు ఒకవేళ వెహికల్ని ఒక 10 days తీయకున్నా కూడా మీరు ఎండలో పెట్టినప్పుడు ఏదైనా మీకు ప్రమాదం అనిపించినప్పుడు ఈ షటర్ బాల్ని ఆఫ్ చేసేసుకోండి. అండ్ ఒకవేళ మీరు పెట్రోల్లోనే రన్ చేద్దాం వెహికల్, మాకు పెట్రోల్లోనే పవర్ కావాలి హైవేస్లో అనుకుంటే మీరు ఈ షటర్ బాల్ ఆఫ్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ నాకు మారుతి వాళ్ళ నుంచి చాలా నచ్చింది ఇన్నోవేటివ్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే సో స్టెప్నీ వల్ల ర్యాట్లింగ్ సౌండ్ అనేది రాదు, కంప్లీట్లీ ఫిట్ అయిపోయింది చూడొచ్చు మీరు, బెల్ట్తో కంప్లీట్గా ఫిట్ అనేది చేశారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియాలజీ మారుతి వాళ్ళ నుంచి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక సేఫ్టీ ఆల్రెడీ మనకు అన్ని సిఎన్జి కార్స్లో ఉండేదే రెగ్యులర్గా, అది వచ్చేసి మనకు సో ఇక్కడ ఫైర్ ఎగ్జిస్టింగ్ చూడవచ్చు మనకు సీట్ కింద ఉంటుంది, కో ప్యాసింజర్ సీట్ కింద. సో మారుతి వాళ్ళైతే ఖచ్చితంగా సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే ఖచ్చితంగా పాటిస్తారు. అండ్ సేఫ్టీ ప్రికాషన్స్కి సంబంధించి అన్నీ కూడా ముందు జాగ్రత్తగా అయితే తీసుకుంటారు. ఇలా మనకు సేఫ్టీ అనేవి షిఫ్ట్ సిఎన్జిలో దొరుకుతుంది. సో ఇప్పుడు నేను పెట్రోల్ ఒకవేళ కాస్ట్ అయితే ఎంత పడుతుందని చాలామందికి డౌట్ రావచ్చు. నాకు ఇంతకుముందు కూడా కమెంట్ చేశారు పెట్రోల్లో నడిపితే వెహికల్ కాస్ట్ ఎంత వస్తుందని. సో పెట్రోల్లో నడిపినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 110 రూపీస్ పెట్రోల్ ఉంది పర్ లీటర్. సో మనకు 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే మనకు 4070 రూపీస్ అనేది ఫుల్ ట్యాంక్ అవుతుంది. అదే మనకు ఇందులో ఫుల్ ట్యాంక్ చేస్తే కాస్ట్ చాలా తక్కువ పడుతుంది, 810 రూపీస్కి ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయిపోతుంది. పెట్రోల్ అయితే 4070 రూపాయలు పడుతుంది, సిఎన్జి అయితే 810 రూపాయలు. మీరు జస్ట్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో, 3000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. అండ్ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేస్తే 650 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఉంటుంది, ఒక్క ఫుల్ ట్యాంక్లో వెళ్ళొచ్చు. అదే మీరు సిఎన్జిలో కూడా ఫుల్ ట్యాంక్లో 270 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు కేవలం 810 రూపాయలతోటి. సో ఇక్కడే మీరు అర్థం చేసుకోండి సో పెట్రోల్కి సిఎన్జికి ఉన్న డిఫరెన్స్ ఎలాంటిది. బట్ ఈ వెహికల్ బిల్డ్ క్వాలిటీ ప్రకారంగా అంత సేఫ్ కాదని నాకు కూడా తెలుసు. బట్ ఓన్లీ ఏంటంటే మైలేజ్ ఎఫిషియన్సీ ఎక్కువగా సిటీ పర్పస్ కోసం ఎవరన్నా పర్చేస్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా మీరు చూస్ చేసుకోవచ్చు ఈ వెహికల్ని. సిటీ రైడ్స్ కోసం, డైలీ ఆఫీస్ పర్పస్ కోసం కానివ్వండి, వీకెండ్ చిన్న డిస్టెన్స్ దగ్గరికి వెళ్దాము అనుకుంటే డెఫినెట్గా చాలా యూస్ఫుల్గా ఉంటుంది షిఫ్ట్ సిఎన్జి అనేది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనం ఇంటీరియర్ చూద్దాము. విఎక్స్ఐ వేరియంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి మనకు అనేది ఇంటీరియర్లో తెలుసుకుందాము. ఫస్ట్లీ మనకు రేర్ సీట్స్ ఇలా ఉంటాయి. నేను కంఫర్ట్ చూపించలేను, ఆల్రెడీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సిఎన్జి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి ఉంటాయి ఆబ్వియస్లీ. పవర్ విండోస్ ఉన్నాయి మనకు. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ చూడండి స్టైలిష్గా ఉంది.
హోల్డర్స్, అలాగే 1 లీటర్ వాటర్ బాటిల్, స్పీకర్స్ అనేవి 4 స్పీకర్స్ ఉంటాయి. సో సీట్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటాయి, బట్ అండర్ థై సపోర్ట్ అనేది అంత బాగుండదు లాంగ్ డ్రైవ్స్కి. ఓకే, డీసెంట్గా ఉంటుంది. అండ్ సేఫ్టీ పరంగా ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ అనేవి ఇస్తున్నారు, చూడవచ్చు మీరు. VXI వేరియంట్ అయినప్పటికీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సేఫ్టీ. అండ్ దాంతోపాటు సీట్ బెల్ట్స్ అనేవి మనకు 2 పాయింట్ సీట్ బెల్ట్స్ 2, అండ్ మధ్యలో కూడా మనకు 1 పాయింట్ సీట్ బెల్ట్ అనేది ఈజీగా దొరుకుతుంది. సో అలాగే మనకు ఇక్కడ సీట్స్ గురించి మాట్లాడితే మనకు సో ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అనేవి ఇస్తున్నారు. 2 కూడా ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అనేది VXI వేరియంట్లో దొరుకుతుంది. అండ్ సెంటర్లో ఎలాంటి ఆర్మ్ రెస్ట్, ట్విన్ కప్ హోల్డర్స్ లేవు. హంప్ అనేది లైట్గా వచ్చింది మనకు, మరీ ఎక్కువగా రాలేదు CNG వెహికల్ కాబట్టి. ఒక కప్ హోల్డర్ ఫ్రంట్ నుంచే AC అనేది మనము మేనేజ్ చేయాలి, ఇలా అయితే ఉంటుంది. సో ఒకసారి ఫ్రంట్ వెళ్ళిపోయి ఫ్రంట్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్స్ దాని గురించి మాట్లాడదాము. సో డోర్స్ పైన రిక్వెస్ట్ సెన్సర్ లేదు మనకు. సో కీస్ గురించి కూడా ఒకసారి మీకు చూపిస్తాను. కీస్ వచ్చేసి సో కీస్ ఇలా ఉంటే మనకు ఇందులోనే లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ ఉంటుంది సింపుల్గా. బ్యాక్ సైడ్ సుజుకి లోగో అనేది సింపుల్గా ఉంటుంది. సో కీస్ ఒకసారి ప్లే చేశాను. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా లేదు మనకి ఇందులో. అండ్ ఓవరాల్గా మనకు VXI వేరియంట్ అయితే ఇలా ఉంటుంది. సో ఫస్ట్లీ ఇక్కడ మనకు పవర్ విండోస్, డ్రైవర్ ఒకటి ఆటో ఇస్తున్నారు, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ సిస్టమ్, ఆటో ఎలక్ట్రిక్ ORVMs ఉన్నాయి, బట్ ఆటో ఫోల్డ్ మాత్రం లేవు. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఫ్రంట్ కూడా ఉన్నాయి. పాకెట్స్ పైన 1 లీటర్ వాటర్ బాటిల్, మ్యాగజిన్ హోల్డర్స్. ఇక్కడ కొంచెం సాఫ్టెస్ట్గా ఫ్యాబ్రిక్ ఫినిష్ అనేది ఇస్తున్నారు, లెదర్ అయితే కాదు. కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ ప్లాస్టిక్లోనే ఇంటిగ్రేట్ చేశారు. హైట్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి మనకు ఇందులో ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, హైట్ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో మీ హైట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మాన్యువల్గా చేయొచ్చు. సో సీట్ పైన మనకు డిజైన్ ఇలా అయితే ఉంటుంది. CNG వెహికల్ స్విఫ్ట్లో బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ ఉంది. సో ఫస్ట్లీ ఇక్కడ చూస్తే మీరు, ఇది మనకు CNGకి అండ్ పెట్రోల్కి కన్వర్జేషన్ అనేది మనకు స్విచ్ ఇక్కడ ఉంటుంది. సో ఇది 10 సెకండ్స్ ప్రెస్ చేసి ఇలా మీరు పట్టుకుంటే మనకు పెట్రోల్ కన్వర్ట్ అవుతుంది. అండ్ అలాగే మీరు ఇలా పట్టుకుంటే CNGకి కన్వర్ట్ అవుతుంది. ఈ స్విచ్చే మనకు మెయిన్గా కన్వర్టర్. ఇది మనకు హెడ్లైట్స్ లెవెల్ అడ్జస్ట్. కీస్ మనకు ఆటో స్టార్ట్ స్టాప్ లేదు కాబట్టి మాన్యువల్గానే పెట్టాలి. సో ఇంకా ఇంటీరియర్ అయితే క్వాలిటీ అనేది డీసెంట్గా ఉంటుంది మనకు. ఇలా ఇంటీరియర్ కనిపిస్తుంది. సో ఫస్ట్లీ చెప్పాలంటే టచ్ స్క్రీన్ లాగా ఉంది, కానీ టచ్ స్క్రీన్ కాదు, ఓన్లీ స్టీరియో అనేది మనకు ఇక్కడ డిజిటల్గా చిన్నగా డిస్ప్లే అనేది వస్తుంది. కాకపోతే ఇవి టచ్ బటన్స్ లాగా మనకు సెన్స్గా ఉంటాయి. సో ఇది మీడియా, రేడియో, ఛానల్, AS అండ్ ఇవన్నీ కూడా చూడవచ్చు మనకు. ఛానల్ సెట్టింగ్స్, ఆడియో అనేది చిన్న రేడియో వస్తుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, వాల్యూమ్ అండ్ ట్రాక్ అనేది చూడొచ్చు. ఇవే మనకు సింపుల్గా. సో అదర్ సైడ్ కూడా చూపించాలి. సో దట్స్ ఇట్, బ్లూటూత్ కనెక్టివిటీతో ఉంటుంది. ఇంతకు మించి మనకి ఏముండదు. కాల్ సిక్లెన్ అండ్ డిక్లెన్ అనేది మనకు ఆఫర్ ఉంటుంది. స్టీరింగ్ కంట్రోల్స్లో ఓన్లీ మనకు ఆడియో సిస్టమ్ కంట్రోల్స్ ఉంటాయి అండ్ మ్యూట్ బటన్ ఉంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో కాల్ సిక్లెన్ అండ్ డిక్లెన్, బ్లూటూత్ కనెక్టివిటీ సింపుల్ బటన్ చూడొచ్చు. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది మనకి ఈ వేరియంట్లో స్పెసిఫిక్గా. స్టీరింగ్ కూడా నార్మల్ ప్లాస్టిక్, సుజుకి లోగో. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి చెప్పాలంటే, సో ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడో మనకు ఇలా కనిపిస్తుంది అనలాగ్గా. సెంటర్లో డిజిటల్ మీటర్ ఉంటుంది. సో దీంతో మనం బ్రౌజ్ అనేది చేయాలి ఈ బటన్ తోటి. సో యావరేజ్, రేంజ్ అండ్ దట్స్ ఇట్. ఓడోమీటర్ చెప్తుంది, ట్రిప్ మీటర్స్ ఉంటాయి కామన్గా మనకు. సో మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కూడా కొన్ని మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది పెట్రోల్ అండ్ ఇది CNG. లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెట్రోల్, రైట్ సైడ్ CNG ఎంత ఉందనేది మనకు ఫ్యూయల్ రేంజ్ చెప్తుంది. అండ్ ఇప్పుడు వెహికల్ మనకు పెట్రోల్లో రన్ అవుతుందా, CNGలో రన్ అవుతుందా అనేది సో చెక్ చేయొచ్చు మనము. సో ఇప్పుడు పెట్రోల్కి వచ్చింది. CNG ఆన్ చేస్తే CNG బ్లింక్ అవుతుంది మనకు. సో ఇప్పుడు CNG ఆన్ అయింది. ఈ CNG బ్లింక్ అవుతుంటే CNG అని అర్థం. పెట్రోల్ నార్మల్గా CNG వెళ్ళిపోతే మార్క్ పెట్రోల్ ఉంటే పెట్రోల్ ఉందని అర్థం. దట్స్ ఇట్. ట్రిప్ మీటర్స్ మనకు ఈ బటన్తో అయితే మేనేజ్ చేయొచ్చు. వైపర్స్ నార్మల్ ఇస్తున్నారు, హెడ్ ల్యాంప్స్ నార్మల్, హాటో అయితే లేవు. AC అనేది 4 ఉంటాయి మనకు. బట్ CNGలో AC నడిపితే మాత్రం కొంచెం పికప్ కూడా తగ్గుతుంది అండ్ AC కూడా కొద్దిగా కూలింగ్ తగ్గొచ్చు అవకాశం ఉంది. హజల్ లైట్ ఉంది మనకు, ఆటో డిమింగ్ లేదు, లైట్ అనేది ఉంది, మైక్ ఇస్తున్నారు. వానిటరీ మిర్రర్ ఒకటి ఉంది మనకు లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో టూల్ రిసిప్ట్ హోల్డర్ ఉంటుంది. అండ్ గ్లౌ బాక్స్ మనకు డీసెంట్ సైజ్ ఆఫ్ గ్లౌ బాక్స్. అండ్ సిల్వర్ లైన్ ఫినిష్ అనేది సింపుల్గా ఒకటి చూడొచ్చు. హార్డర్ ప్లాస్టిక్స్ ప్లెంటీ ఉంటాయి. నార్మల్ AC, ఆటో క్లైమేట్ కంట్రోల్ లేదు మనకు ఈ ప్రైస్ పాయింట్ అండ్ ఈ వేరియంట్లో. అండ్ ఇక్కడ మనకు 12 వాట్ ఛార్జింగ్ సాకెట్ అండ్ USB పోర్ట్ కూడా ఒకటి ఇస్తున్నారు. ఆక్స్ అండ్ USB పోర్ట్ అనేది ఇందులో ఉంది. సో 2 కప్ హోల్డర్స్, ఇక్కడ మొబైల్ హోల్డర్, మాన్యువల్ గేర్ లివర్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇందులో మనకు ఆటోమేటిక్ ఉండదు. చాలామంది అడుగుతారు ఆటోమేటిక్ ఉంటుందని. ఆటోమేటిక్ ఇప్పట్లో రాదు మనకు, ఇంకా టైం పట్టుద్ది. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, ఆమ్రెస్ట్ అనేది మిస్ అవుతుంది ఈ వేరియంట్లో.
సో దట్స్ ఇట్. ఓవరాల్గా సిఎన్జి మనకు స్టిక్కరింగ్ ఫ్రంట్ అండ్ రెండు కూడా ఉంటాయి. సీట్స్ అయితే ఇలా ఉంటాయి, ఇంటీరియర్ బ్లాక్ అనేది ఉంటుంది. సో ఒకసారి ఇప్పుడు సేఫ్టీ గురించి మాట్లాడితే, సో బిల్డ్ క్వాలిటీ అయితే నేనైతే షిఫ్ట్ని నమ్మను, నేను ఒప్పుకుంటాను, ఐ యాక్సెప్ట్ విత్ దట్. బట్ ఫ్యూచర్స్ పరంగా మాట్లాడితే సేఫ్టీ ఫీచర్స్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మనకు, ఏబిఎస్ విత్ ఈబిడి, ఇంజన్ ఇంబాజిలైజర్, క్రాష్ సెన్సర్స్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్. ఇవైతే మనకు కామన్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి సిఎన్జి షిఫ్ట్లో అయితే దొరుకుతున్నాయి. సో ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడితే, ప్రైస్ కంటే ముందు కాంపిటీషన్ చూద్దాము. సో టాటా టియాగో ఐసిఎన్జికి వస్తుంది, సేమ్ హ్యాచ్ బ్యాక్ వెహికల్, అండ్ దాంతోపాటు గ్రాండ్ i10 సిఎన్జి కూడా మనకు కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే ఎక్స్షోరూమ్ ప్రైస్ చెప్తాను నేను. సో విఎక్స్ఐ ఇప్పుడు ప్రజెంట్ మీరు స్క్రీన్ పైన చూస్తుంది, ఈ వేరియంట్ ప్రైస్ ఎక్స్షోరూమ్ వచ్చేసి 7,77,000 రూపాయలు ఉంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ కోసం అయితే మీరు స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, సో ఆ కాంటాక్ట్స్ మీరు కాల్ చేసి కూడా అడగవచ్చు. డెఫినెట్గా మన ఛానల్ తరఫున స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్ దొరుకుతాయి. సో ఇందులోనే ఒకవేళ మీరు ZXi వెళ్తే అలాయ్ వీల్స్ వస్తాయి, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది, కొన్ని ఫీచర్స్ యాడ్ ఆన్ అవుతాయి. సో ZXiలో ప్రైస్ వచ్చేసి ఎక్స్షోరూమ్ మనకు హైదరాబాద్ది 8,45,000 రూపాయలు ప్రైస్ అనేది ఉంది. సో ఓవరాల్గా బోత్ వేరియంట్స్ ప్రైస్ అయితే ఇది మనకు 2 వేరియంట్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ కోసం కాల్ చేయొచ్చు, మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు, నో ఇష్యూ. సో ఇప్పుడు ఫెస్టివ్ సీజన్, దసరా, దివాళీ కాబట్టి స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ మన ఛానల్ తరఫున ప్రతి ఒక్క కార్స్ అండ్ బైక్స్ పైన ఏ షోరూమ్ నేనైతే స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నానో ఆ షోరూమ్కి సంబంధించి డిస్కౌంట్స్ అనేవి నేను అరేంజ్ చేపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకొని వెళ్ళండి. సో దట్స్ ఇట్. ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ అపార్ట్.